वज़ीरात तलसानी, श्रीनिवास यादव, मोहम्मद महमूद अली, सबिता इंदर रेड्डी और मल्ला रेड्डी ने इस माह की 9 तारीख को राजेंद्र नगर के पुलिस ग्राउंड में मुनक्किद होने वाले चीफ मिनिस्टर के जलसे-आम के इंतजाम का मुआयना किया। उन्होंने मेट्रो रेल लाइन के दूसरे मरहले को एक अजीम मंसूबा करार दिया। उन्होंने कहा कि माइंड स्पेस जंक्शन से शमशाबाद एयरपोर्ट तक 31 किलोमीटर रेल लाइन की तामीर एक अच्छी पेशरफ्त है। वज़रा पहले ही कह चुके हैं 93 किलोमीटर के पहले मरहले में मेट्रो ट्रेन खिदमात फराहम की जा रही है। वज़ीर आला केसीआर ने इंकशाफ किया कि वज़ीर आला माइंड स्पेस जंक्शन पर दूसरे मरहले के कामों का संग बुनियाद रखेंगे। बादशाह राजेंद्र पुलिस ग्राउंड में मुनक्किदा जलसे-आम से खिताब करेंगे। दरियासना रियासती वजीर केटीआर ने हैदराबाद के अंदर मेट्रो कॉरिडोर की तोसी की एक अहम ऐलान किया। वाज़ेह किया गया कि मेट्रो कॉरिडोर को अगले इंतखाबात के बाद हयात नगर तक बढ़ाया जाएगा। శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మా నాయకులు, కార్యకర్తలు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు అందరి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ ప్రజల కళ సాకారం కాబోతున్నటువంటి శుభతరుణం. మెట్రో మైండ్ స్పేస్ రాయదుర్గ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల ఈ అద్భుతమైనటువంటి మెట్రో ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి గారు మైండ్ స్పేస్ రాయదుర్గలో మరి ఉదయం 10 గంటలకు ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. ఆ తదుపరి బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ ఈ ప్రాంతంలో మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకందరికీ తెలుసు, మెట్రో కనెక్టివిటీ ఈ రోజు మన దేశమే కాకుండా ప్రపంచంలో కూడా ఈ రోజు ఉత్తమ శ్రేణిలో ఉన్నటువంటి ఎయిర్పోర్టు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇండియానే కాదు, మీకు ప్రపంచ దేశాలకు తీటుగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్. అయితే దానికి ఇన్ని సంవత్సరాల నుంచి కనెక్టివిటీ లేక, మెట్రో కనెక్టివిటీ లేక ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగిపోయినటువంటి సందర్భం. హైదరాబాద్